హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో ఫస్ట్ డే ఈవినింగ్ టైము ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి గమనిద్దాం. సో ఉదయానికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చేసాయి. వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చారు, ముందున్న వాళ్ళు వెనకొచ్చారు. మార్నింగ్ డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు కాకపోతే ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్యాన్ బేస్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఆడే ఆటను బట్టి, వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి, వాళ్ళు ఉండే మూడ్ని బట్టి, హౌస్లో ఎలా ఉన్నారా, వీటన్నిటిని బట్టి కూడా చూసి జనాలు అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు ఓట్లు వేయడానికి కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి బెస్ట్ థింగ్ ఒకటి జరిగితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో వాళ్ళకి మాత్రం ఓట్లు పడతాయి. సో ఉన్నట్టుండి గేమ్ గెలిచిన ఒక గేమ్ గెలిచినా కానీ కనెక్ట్ కారు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండేటువంటి విచిత్రమైన పరిస్థితి అదే. సో మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే విష్ణువుకు మాత్రం మ్యాసివ్ ఓటింగ్ పడుతుంది. ఆ అమ్మాయి గేమ్స్ కనుక ఇంకా బాగా ఆడి కాస్త సీరియస్నెస్ కనుక పెడితే ఆ అమ్మాయి జోయిల్గా ఉంటుంది. ఇంకా సీరియస్నెస్గా తీసుకుంటే ఆ అమ్మాయికి ఇంకా పెరిగే అవకాశమే ఉంది. సో ఆ అమ్మాయికి అయితే 26 నుంచి 27% అయితే ఓటింగ్ పడుతుంది, అందులో అనుమానం లేదు. ఆ అమ్మాయి ఫస్ట్ వీక్లోనూ ఉంది, సెకండ్ వీక్లోనూ ఉంది, థర్డ్ వీక్లోనూ ఉంది. ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఓటింగ్ ఆ అమ్మాయికి పడతా ఉంది. తర్వాత మణికి అసలు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్లో అడుగుపెట్టాడు. సో అతనికంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. అతను ఫస్ట్ వీక్ ట్రంప్ కార్డు వాడినా, అది విక్టిమ్ కార్డు. తర్వాత అతను ఆడే ఆటలు కావచ్చు, అతను మాట్లాడే మాటలు కావచ్చు, నామినేషన్స్లో అతను తీసే పాయింట్స్ కావచ్చు, జనాలకు నచ్చాయి. అతనికి అందుకనే ఓట్లు వేస్తున్నారు. అతనైతే 18 to 19 ఆ పర్సంటేజ్ అయితే పడుతుంది. వాళ్ళిద్దరు కూడా డిఫరెన్స్ అయితే బాగానే ఉంది. తర్వాత సీతకైతే 10 to 11% ఉంది. అదేవిధంగా నైనికకు కూడా 10 to 11, వీళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నారు. తర్వాత ప్రేరణ ఉంది. సో ప్రేరణకైతే 8 నుంచి 9% పడతా ఉంది. సో సీతకి లాస్ట్ వీక్లో డేంజర్ జోన్లో ఉంటే ఇప్పుడైతే మాత్రం అమ్మాయి సేవ్ అయిపోద్ది, అందులో అనుమానమే లేదు. ఇక్కడున్న వాళ్ళ విష్ణు, మణి, సీత, నైనిక ఇక్కడ వరకు వీళ్ళు సేవ్ అవుతారు, ఈ డ్యామ్ షూర్ వీళ్ళు నలుగురు. తర్వాత ఉన్నటువంటి ప్రేరణ, యష్మి, అభయ్, పృథ్వీ, వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. పూర్తిగా డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే అభయ్, పృథ్వీ. సో ఇప్పుడు ప్రేరణకి 8 to 9, యష్మికి కూడా 8 to 9, వాళ్ళిద్దరూ ఒక జోన్లో ఉన్నారు. తర్వాత అభయ్ 7 to 8% ఉంది అతనికి. చివరిలో పృథ్వీకి మాత్రం 5 to 6, అతను లీస్ట్లో ఉన్నాడు. అయితే ఇక్కడ పృథ్వీ ఎలిమినేట్ అవుతాడా అని అంటే అయ్యే ప్రశ్నే లేదు. ఎందుకంటే అతను అవ్వడం అంతే. దానికి కారణం ఏంటంటే అతను చేస్తున్న సీరియల్ను కూడా హోల్డ్లో పెట్టి అతన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. సో అప్పుడు వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఇన్ని వారాలు ఉంచుతామనేది. అది కామన్, అది ఇతనికనే కదా ఎవరికైనా కూడా. అందువల్ల 3వ వారంలోనే ఎలిమినేట్ చేస్తారు పృథ్వీని అంటే మాత్రం నేను నమ్మను. సో కాబట్టి ఇక్కడ ఎటు వచ్చి సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నట్టు అభయ్ బుక్ అయిపోతాడేమో అనిపిస్తుంది. అందుకని నేను ఆ అభయ్యే బలవుతున్నాడు అని పెట్టా ఉదయం. సో ఇప్పుడు కూడా అభయ్యే అవకాశం ఉంది. పృథ్వీని అయితే చేయరు, యష్మిని చేయరు, ప్రేరణ వాళ్ళకంటే ముందుంది. సో అయినా కానీ ఇంకా టైం ఉంది. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఫ్రైడే దాకా టైం ఉంది, ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో చేంజ్ రావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆడే గేమ్లు బట్టి. సో ప్రేరణ ఇప్పుడే చూపించారు, ప్రేరణ చక్కగా ఆడింది. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఇంకెవరున్నారు దాంట్లో ఆ గేమ్లో ఉండేవాళ్ళు ఆడలేదు, కానీ నామినేషన్లో మిగతా వాళ్ళు అయితే బాగానే ఆడుతున్నారు, జనాలు ఆకట్టుకుంటున్నారు. సోనియా అయితే గేమ్ చక్కగా ఆడింది. కంపారిటివ్లీ ప్రేరణతో చూస్తే డల్లే. అక్కడ నిఖిల్, ఆదిత్య వాళ్ళిద్దరూ కాంపిటీషన్లో నిఖిల్ ఫాస్ట్గానే ఉంటాడు కాబట్టి వాళ్ళు గెలిచారు. అదే నడవకండి అనే ఆ గేమ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అప్డేటు. మళ్ళీ మనం మెయిన్ ఎపిసోడ్తో కలుద్దాం. సో ఎవరైనా ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.